మరి ఇప్పుడు అనేక ప్రాంతాల్లో చిల్డ్రన్ మినిస్ట్రీలో వాడబడుతున్నారు అనమాట. నేను మా సార్ అదేవిధంగా మా పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో మా చిల్డ్రన్ మినిస్ట్రీలో దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంతేకాదు ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క ప్రాంతంలో మా అన్నగారైనటువంటి పాపారావు అన్నగారు ఈ యొక్క దేవాలయ సంస్థాపకులు, ఈ యొక్క చర్చ్ సంస్థాపకులైనటువంటి ఊర్గుల పాపారావు గారు మా అన్నయ్య. మరి ఆ అన్నయ్యకి దేవుడు ఇచ్చిన ఉద్దేశము నిజంగా ఎంతో గొప్పదనమాట. నేను అనుకోలేదు ఇక్కడ అన్నయ్య వాళ్ళు చర్చ్ కడతారని, మరి ఇక్కడ వచ్చి నేను మరి సండే స్కూల్ జరిపిస్తానని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. కానీ అది దేవుడి యొక్క చిత్తమైనది కదా పిల్లలు. మరి మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యాక కూడా మరి ఈ విధంగా చిన్నప్పుడు నేర్చుకుంటే పెద్దదైనంత కూడా మీరు ఎంతో మందికి దేవుడి యొక్క సువార్త అందిస్తారు. అర్థమవుతుందా? ఓకే. మరి దేవుడు ఇచ్చినట్టు ఆధిక్యతను బట్టి నేను దేవాది దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ మా అన్నయ్య గారికి వదినమ్మని కూడా మరి నన్ను ఆహ్వానించి మరి ఈ విధంగా దేవుడు అంటే నాకు ఎక్కడైనా చిల్డ్రన్ మినిస్ట్రీ అంటే నేను వెళ్ళిపోతాను. ఎన్ని పనులున్నా వదిలిపెట్టి మినిస్ట్రీకి వెళ్ళిపోతాను అనమాట. నేను ఇటు ఉద్యోగం చేస్తూ మరి పరిచర్యలో కూడా వాడబడుతున్నాను. అదే రీతిగా మరి ఇక్కడ మా ప్లేస్లో నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో మా అన్నయ్య వాళ్ళ చర్చ్లో ఈ రీతిగా మరి వీడియోస్ జరిపించుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇది అయిపోగానే నాకు ఇంకో వీడియోస్ కూడా రెడీగా ఉంది మా ఊరు. ఓకేనా? అందుకే నేను ఎంతో మరి సంతోషంగా ఇక్కడికి రావడానికి కూడా ఎంతో సంతోషించినాము, ప్రార్థించినాము. పిల్లలు మీరు ఇక్కడ నేర్చుకున్నవి ఏవి కూడా మర్చిపోవద్దు నాన్న. ఇవన్నీ కూడా మీ జీవితానికి ఎంతో విలువైనవి, ఆశీర్వాదకరమైనవి. పిల్లలు వింటున్నారా? తప్పకుండా ప్రార్థిస్తారా? అయ్యగారు ఇప్పుడు చాలా విషయాలు చెప్పారు కదా. మీ క్లాసెస్లో కూడా మీ టీచర్స్ ఎన్నో స్టోరీస్, మీకు బైబిల్ స్టోరీస్ చెప్పారు. ఏది కూడా మీరు మర్చిపోవద్దు. ఓకేనా పిల్లలు? అయితే ఇప్పుడు మనము ప్రాముఖ్యమైన సమయంలోకి వస్తున్నాము. ముందుగా మరి వెల్కమ్ సాంగ్తో సీనియర్ గ్రూప్ చిల్డ్రన్ మన ముందుకు వచ్చి ప్రదర్శిస్తారు. అక్కడ కుర్చీ వేసారు.
మెమరీ వర్సెస్తో మన ముందుకు వస్తున్నారు బిగినర్స్ చిల్డ్రన్ రావాలి. ఓకే, వెరీ గుడ్. బిగినర్స్ మరొకసారి గట్టిగా చెప్పండి కూడా. ఎంతో చక్కగా చేశారు కదా. అదే రీతిగా మెమరీ వర్సెస్ కూడా
దేవుడు మంచి దేవుడు భూమిని ఆకాశాన్ని వెరీ గుడ్ పిల్లలు. నెక్స్ట్ మన ముందుకి ప్రైమరీ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ సాంగ్ త్వరగా రావాలా?
చేత నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించెదను. థ్యాంక్ యూ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. కీర్తనలు 23:1. My name is Condes. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి జూనియర్స్. కమ్ ఫస్ట్. జూనియర్స్ ముందుకు రావాలి.
మై నేమ్ ఈజ్ సవంతిక. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నా కృప నీకు చాలును. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9వ వచనం. ఆయన మాటలు వినగానే నీకు ఉత్తరము ఇచ్చాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. థ్యాంక్ యూ. దేవుడు వారిని ఆశీర్వదించెదను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని ప్రాకు ప్రతి జీవిని సముద్రపు చేపలను ఆకాశపు పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవినని దేవుడు వారితో చెప్పెను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. థ్యాంక్ యూ. ప్రైజ్లో నా పేరు నిక్షితాశ్రీ. ఏ అపాయమైన రాకుండా యెహోవా నిన్ను కాపాడేదను. కీర్తనలు 121:7. సామెతలు 23:26. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్లో నా పేరు పల్లవి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపవాసాన్ని కూర్చుండే చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలెనుందురు. గాలి చెదరగొట్టు పొట్టు వలెనుందురు. అన్యజనుల థ్యాంక్ యూ. ప్రైజ్లో నా పేరు భవాని. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. అందుకు దేవుడు నేను ఉన్నవాడనను మీ యొద్దకు నన్ను పంపిణీ అని ఇశ్రాయేలుతో చెప్పవలెను. థ్యాంక్ యూ. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవాల్సిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనలు 32:4. ప్రైజ్ లార్డ్. నా పేరు జి శశిధర్. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. థ్యాంక్ యూ. వెరీ గుడ్ జూనియర్ గ్రూప్. నెక్స్ట్ సీనియర్ గ్రూప్స్ మన మధ్యలోకి వస్తాయి.
చేతాలి సిక్సర్ పట్టిన హీరో మాత్రం కాదు కంప్యూటర్ తో రోబో లాంటిన హీరో మాత్రం కాదు ఈచుకు మచ్చా ఈచా పూచా చియాకు మచ్చా చోలో చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాలో ఈచుకు మచ్చా ఈచా పూచా చియాకు మచ్చా చోలో చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాలో నమ్మితే నువ్వు హీరోవి నమ్మకపోతే జీరోవి అరే హీరోవా నువ్వు జీరోవా ఏసుని నువ్వు నమ్మావా నమ్మితే నువ్వు హీరోవి నమ్మకపోతే జీరోవి ఈచుకు మార్చా ఈచా పూచా చియాకు మార్చా చోలో చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో ఈచుకు మార్చా ఈచా పూచా చియాకు మార్చా చోలో చుకు చుకు చోలో చియాకు చోలో ఇయా ఇయాయో భక్తిహీనులు తమ నోటి మాట చేత ఇతరులకు నాశనం తెప్పించిన సామెతలు లెక్కనాయి. ప్రైజ్ లార్డ్ యూలా. తనకి మొరపెట్టు వారందరికీ తనకి నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కీర్తనలు 145:8. ప్రైజ్ లార్డ్ అందరికీ. మై నేమ్ ఇస్ సాక్షిగా. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీయులకు 2:8. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ యువరాజ్. మై నేమ్ ఇస్ సీనియర్స్. యేసు అతడితో ఇలాగూ చెప్పాను, నీవు చూసి నమ్ముట కంటే చూడకుండా నమ్మువారు ధన్యులు. ఇలాగా ఆయనతో చెప్పాను. యోహాను 20:22. మై నేమ్ ఇస్ దమీరా. ఐ యామ్ ఫ్రమ్ సీనియర్. నిర్దోషమానికి తొలగించేవాడు క్షేమపడు. కుదుర్చువాడు కీర్తనాత్మకుడు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ సాయి. మన పాపములను మన ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడై నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి నీతిమంతులుగా చేసిన. మొదటి యోహాను 1:9. ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్. ఈ 7 days నేర్చుకున్నటువంటి మరి మెమరీ వర్క్స్ కానీ యాక్షన్ సాంగ్స్ కానీ పర్ఫామ్ చేశారు. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చెప్పండి. మీ అందరూ ఎదురు చూస్తున్నారు కదా దేనికోసం? ఓకే. అందుకంటే ముందు మనం ఈ లాస్ట్ డే రోజు ఏం కండక్ట్ చేసుకున్నాం? కాంపిటీషన్స్ కండక్ట్ చేసుకున్నాం కదా, సింగింగ్, డ్రాయింగ్, మెమరీ వర్క్స్. వాటి కోసం మరి మనకి ప్రైజెస్ వచ్చినాయా లేదా? ఎవరికి ఫస్ట్ సెకండ్ తీసుకుందామా వద్దా? పప్పెట్ ఇద్దామా? ఓకే, ఫస్ట్ గిఫ్ట్లు తీసుకుందా. ఓకే, ఆర్ యు రెడీ చిల్డ్రన్?
మరి 6th డే ఫుల్ డే కండక్ట్ చేయడం జరిగిందండి. మరి ఆ రోజు మార్నింగ్ సెషన్లో లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ సెషన్లో మధ్యాహ్న సమయంలో మరి డ్రాయింగ్, సింగింగ్, మెమరీ వర్స్ కాంపిటీషన్ జరిగించడం జరిగింది. మరి అందులో అందరు పిల్లలు, అన్ని గ్రూప్స్ పిల్లలు పాల్గొనడం జరిగింది. సో మొదటిగా మరి డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసాము. అందులో బిగినర్స్ విన్ అయిన వారిని పిలిచినప్పుడు ముందుకు వచ్చి గిఫ్ట్ తీసుకోవాలి. మరి ఒక గిఫ్ట్స్ అందజేయటం గాను మరి మనం మధ్యలో ఉన్నటువంటి అయ్యగారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. గట్టి చెప్పండి. బిగినర్స్ గ్రూప్ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు హృదయాంజలి ముందుకు రావాలి. గట్టి చెప్పండి కొట్టండి. సెకండ్ ప్రైజ్ ఓకేనా? సెకండ్ ప్రైజ్ ధరమ్ తేజ బిగినర్స్. ధరమ్ తేజ్ ముందుకెళ్ళాలి. గిఫ్ట్ తీసుకోవాలి. గట్టి చెప్పండి కొట్టండి. థర్డ్ ప్రైజ్ నిహారిక. ఓకే, గట్టి చెప్పండి కొట్టండి. నెక్స్ట్ అదేవిధంగా ప్రైమరీ గ్రూప్ వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ పొందుకున్న వాళ్ళు భానుప్రియ ముందుకు రావాలి. సెకండ్ ప్రైజ్ రెడీ ఉండాలి. జెస్సికా సెకండ్ ప్రైజ్. చెప్పండి కొట్టండి. థర్డ్ ప్రైజ్ వి నిహాల్. థర్డ్ ప్రైజ్ వి నిహాల్. నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ గ్రూప్ నుండి ఫస్ట్ ప్రైజ్ డ్రాయింగ్లో నిషితా శ్రీ. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. చెప్పండి కొట్టాలి. నెక్స్ట్ భవానీ సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ డ్రాయింగ్లో జూనియర్ గ్రూప్ పల్లవి. థర్డ్ ప్రైజ్. అదేవిధంగా సీనియర్ గ్రూప్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ బి సాయి. చప్పట్లు, చప్పట్లు కొట్టండి. సెకండ్ ప్రైజ్ డ్రాయింగ్ కాంపిటీషన్ సీనియర్ గ్రూప్ బి బ్లెస్సింగ్. థర్డ్ ప్రైజ్ డ్రాయింగ్ కాంపిటీషన్ సీనియర్ గ్రూప్ నుండి థర్డ్ ప్రైజ్ గోస్ టు బ్యూలా. త్వరగా రావాలి. గట్టిగా చెప్పండి కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ అయ్య గారు. అదేవిధంగా నెక్స్ట్ మెమరీ వర్స్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మరి వీటికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయటం గాను మన చర్చ్ వ్యవస్థాపకులు మీ పాపరావు గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. పిల్లలు చెప్పండి కొట్టాలి గట్టిగా. బిగినర్స్ మెమరీ వర్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నిహారిక. చెప్పండి కొట్టాలి. సెకండ్ ప్రైజ్ హృదయాంజలి. ముందుకు రా. థ్యాంక్ యూ చెప్పాలి. తీసుకోండి. థర్డ్ ప్రైజ్ యువతేజ్. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ గ్రూప్ ఫస్ట్ ప్రైజ్ మెమరీ వర్స్ జెస్సికా. ఫాస్ట్ రావాలి మనం పిలవగానే. జెస్సికా. సెకండ్ ప్రైజ్ భానుప్రియ. థర్డ్
శశిధర్, సారీ, శశిధర్. Senior group memory verse competition first prize goes to Blessing. గట్టి చప్పట్లు కొట్టాలి. 36 memory verses చెప్పింది Blessing అక్క. గట్టి చప్పట్లు కొట్టాలి. సెకండ్ ప్రైజ్ యువరాజ్. ఫాస్ట్ రావాలి. యువరాజ్ కూడా 18 చెప్పాడు. నెక్స్ట్ గట్టిగా. థర్డ్ ప్రైజ్ మెమరీ వర్స్ కాంపిటీషన్ సీనియర్ గ్రూప్ బ్యూలా. ఫాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మరి మధ్యలో ఉన్నటువంటి రామచంద్ర సార్ గారిని మరి ముందుకు వచ్చి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుచున్నాం. సార్ ముందుకు మాస్టర్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ వచ్చేసి సింగింగ్ కాంపిటీషన్ బిగినర్స్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నిహారిక. నిహారికకి చాలా ప్రైజెస్ వచ్చినాయి. గట్టి చప్పట్లు కొట్టాలి. సెకండ్ ప్రైజ్ భానుశ్రీ. భానుశ్రీ. థర్డ్ ప్రైజ్ అంజలి. థర్డ్ ప్రైజ్ అంజలి. అంజలి. నెక్స్ట్ ప్రైమరీ గ్రూప్ సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జెసికా. సెకండ్ ప్రైజ్ దీక్షిత్. థర్డ్ ప్రైజ్ సుశాంత్. థర్డ్ ప్రైజ్. నెక్స్ట్ జూనియర్ గ్రూప్స్. ఆర్ యు రెడీ? ఫస్ట్ ప్రైజ్ is shared by Nishitra, Sri and Shashidhar. Second prize Bhavani. Bhavani. Third prize Avantika. Next senior group singing competition. First prize goes to Blessing. Blessing. Second prize. First prize Blessing. Second prize Yuvaraj. Third prize Sai. Third prize Sai. ఓకే పిల్లలు, మరి ఇందులో ప్రైజెస్ రాలేదని ఏం బాధపడద్దు. మీకు కూడా థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా పిల్లలందరికీ కూడా మరి యొక్క VBS లో పార్టిసిపేట్ చేసినందుకు వారి కోసం సర్టిఫికేట్స్ కూడా ఏర్పాటు చేయబడినవి. బిగినర్స్ నుండి నిహారిక. సర్టిఫికేట్స్ మేము టీచర్స్ ఇచ్చేస్తాము, తర్వాత మీకు ఇవి అందజేయబడతాయి. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఆడుతూ పాడుతూ యాక్టివిటీస్ చేపిస్తూ యాక్షన్ సాంగ్స్ చేపిస్తూ నేర్పించినటువంటి టీచర్స్కి మరి ఒకసారి మనం వాళ్ళకు కూడా ప్రేమతో ఒక చిన్న కానుక అందజేస్తాము.
తీసుకున్నటువంటి మహేష్ అండ్ మిస్సెస్ మహేష్ ఇద్దరు కూడా ఎంతో బిజీ ఉన్నప్పటికీ చిన్న పిల్లల మధ్యలో పరిచయం చేశారు. వారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. అయ్యగారు ముందుకు రావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇద్దరు చిన్న పిల్లల మధ్యలో వాడబడ్డము ఎంతో ఆశీర్వాదకరము. ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ గ్రూప్కి మమత, సిస్టర్ మమత తను వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ వచ్చి మరి బిడ్డల్ని ఎంతో ఆసక్తికరంగా మరి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు గట్టి చప్పట్లు కొట్టాలి అసలు. అదేవిధంగా మరి అక్కడితో పాటు ప్రైమరీకి మెలడీ గ్రేస్ అండ్ నిస్సీ గ్రేస్ ఇద్దరు కూడా ఎంతో మరి యాక్టివ్ పార్టిసిపెంట్స్. వారిద్దరు నిస్సీ గుడ్ లెస్సీ వచ్చి తీసుకోవాలి మీ సెంటర్. థ్యాంక్ యూ అయ్యా. నిస్సీ థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఇంకా మన మధ్యలో ఉన్నటువంటి మిస్సెస్ పాపారావు గారు, శ్రీమతి స్వాతిరావు గారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మిగిలిన టీచర్స్కి మరి జూనియర్ గ్రూప్స్కి టీచర్గా ఉన్నటువంటి ప్రీతి అక్క చూసామా పిల్లలు ముందుకి గట్టి చెప్పట్టుకుంటారు. ప్రీతి అక్క మన కోసం ఎంతో కష్టపడి మరి మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఓపికతో హ్యాండిల్ చేసింది అని అక్క గట్టి చెప్పట్టుకుంటారు. అదే రీతిగా మన మధ్యలో అయ్యగారిని అమ్మగారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అయ్యగారు అమ్మగారు ముందుకు రావాల్సిందిగా. మరి ఈవీఎస్ జరుగుటకు గాను అయ్యగారు ఎంతో శ్రమపడి మరి ప్రార్థనాపూర్వకంగా టీచర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేసి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ నడిపించినందుకు గాను అయ్యగారికి అమ్మగారికి మా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి అదే రీతిగా ఇక్కడే స్థానికులైనటువంటి కూర్గుల రామారావు గారు మరియు వనితా సిస్టర్ గారు వారి ఇరువురు కూడా మరి యొక్క సంఘంలో ఎంతో గొప్ప బాధ్యత వహించి మరి యొక్క సంఘ అభివృద్ధి కోసం పాటుపడుతూ అనేక రీతిగా మరి ఈ యొక్క బీబీఎస్ జరుగుతారు కానీ ఎంతగానో ప్రోత్సహించి శ్రమపడి మరి ఎంకరేజ్ చేసినందుకు వారి ఇరువురిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. గట్టి చెప్పండి కొట్టారు. రామారావు సార్ మరి వనితా మేడంలకి గట్టిగా చెప్పండి కొట్టారు. మనకి ఎంతో చక్కటి ఆహారాన్ని కూడా ప్రిపేర్ చేసి అన్ని విషయాల్లో సహకరించినందుకు గాను మరి చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాం. సీనియర్ టీచర్ అయిన కల్పల తక్క అక్క మన కోసం మంచిర్యాల నుంచి ఫ్రమ్ ద డే 1 లాస్ట్ డే దాకా ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో బస్ కూడా వెళ్ళిపోతారు. చిల్డ్రన్ మినిస్ట్రీలో అక్క ఎంతగానో నా చిన్నప్పటి నా సండే స్కూల్ నుంచి అక్క ఇంకా అన్న వాళ్ళ సండే స్కూల్ నుంచి ఇప్పుడు కూడా అక్క స్టిల్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ. అందరూ అక్కడ చెప్పలేదు. క్లాస్ టీచర్స్ దగ్గర మీరు మీ సర్టిఫికేట్స్ అండ్ మీ గిఫ్ట్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వబడతాయి. ఇంకే
తర్వాత ఏంటంటే డిన్నర్ ఉంటుంది. డిన్నర్ చేసుకొని మరి మనం మీకు రావాల్సిన గిఫ్ట్స్ అక్కయ్య వాళ్ళ దగ్గర తీసుకోండి, సరేనా? మాకు బస్ 9 o'clock ఉంది కాబట్టి మరి కరెంట్ లేకపోవడం వల్ల మరి లేట్ అయింది. మీరు ఏమనుకోవద్దు. నెక్స్ట్ టైం మనం మంచిగా ఇంకా పప్పెట్ షో చేద్దాం, ప్లాన్ చేద్దాం. ఈసారి సారీ నాన్న, ఎందుకంటే 9 o'clock మేము బస్ అందుకోవాలి. ఓకేనా పిల్లలు? మీరు ఇక్కడ నేర్చుకున్నవేవి కూడా మర్చిపోవద్దు. మీ ఇంట్లో పేరెంట్స్కి, మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసుకోవాలి. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి మరియు ఈ యొక్క సంఘ వ్యవస్థాపకులకి మరి ఇక్కడ ఉన్న అందరి టీచర్స్కి, పేరెంట్స్కి, మరి అయ్యగారులందరికీ, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న అయ్యగారులందరికీ కూడా నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఇదే రీతిగా మరి బీబీఎస్ ఇంకా అభివృద్ధి చెందాలని అనేక పిల్లల్ని తీసుకురావడానికి పేరెంట్స్ దయచేసి కృషి చేయండి. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మరి సంఘ కాపరులు కూడా ఎంతగానో ఎంకరేజ్ చేసి చిన్న బిడ్డలు ఇక్కడికి పంపించాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. మీ అందరి కోసం ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో సార్ వాళ్ళు ఒక ఫ్రెండ్స్ దేవుడి స్తోత్రము. గత వారం రోజులుగా మనందరం యూపీఎస్ చాలా చక్కగా పిల్లలందరూ నేర్చుకున్నారు. నేను కూడా వాళ్ళతోనే ఉండి నేను కూడా కొద్దిగా నేర్చుకున్నాను. ఇట్స్ వెరీ గుడ్. ప్రతి సంవత్సరం ఇలాగే చేద్దాం మనం. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొద్దిగా ఎక్కువ చేద్దాం. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా పిల్లలు ఎక్కువ రావాలి, తల్లిదండ్రులు కూడా రావాలి. ఓకే. అండ్ ఈ యూపీఎస్కు మరి కష్టపడ్డ టీచర్స్కి మరి వాళ్ళందరికీ వందనాలు. మా సిస్టర్ మరి మెయిన్ కోచ్, ఆమెకు వందనాలు. మరి పిల్లలు చాలా ఈ టీచర్స్ మరి మహేష్, ఆయన మిసెస్ మమత, అలాగే స్మైలీ, మెలోడీ, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అందరికంటే ముఖ్యంగా మరి అయ్యగారు అమ్మగారు వాళ్ళకు ఆర్గనైజ్ చేస్తూ చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి ఇంత గొప్పగా మరి జరిగించినందుకు వారికి కూడా వందనాలండి. మరి తల్లిదండ్రులు కూడా ఇంతవరకు కూర్చున్నారు, వాళ్ళకు కూడా దేవుడి స్తోత్రం. మీరందరూ కూడా చివరి వరకు ఉండి మరి అందరితో పాటు ఈ యొక్క ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తూ మరి చివరిలో దేవుడి యొక్క చిన్న భోజనాలు కూడా చేసుకొని వెళ్ళాలని మనం చేస్తున్నాం. అందరం చదువుకుందాం. మరి ముఖ్యంగా ఇంకొక 2 మాటలు నేను చెప్తాను. పిల్లలు ఒకసారి సైలెంట్ ఒక 2 minutes. మరి ఈ సంవత్సరం 2024 సంవత్సరం బీబీఎస్ కార్యక్రమం జరగడానికి మరి అన్నిటికంటే ముఖ్య కారణం మరి ముఖ్య వ్యక్తులు మరి యొక్క సంఘ వ్యవస్థాపకులు మరి పాపారావు సార్ గారు, అలాగే మేడం గారు. వారిని దేవుడు దీవించును గాక. ఆమె అందరం చెప్పండి పెడదాం. మరి వారి యొక్క సమయాన్ని వెచ్చించి మరి వారం రోజుల పాటు మనతో ఉండి మరి మనకి అన్ని రకాలుగా సహాయపడినందుకు దేవుడు వారిని, వారి కుటుంబాన్ని మరి ధారాళముగా దీవించి ఆశీర్వదించును గాక. అలాగే రెండవదిగా మరి మాకంటే మరి టీచర్స్ కంటే కూడా అత్యంత ప్రాముఖ్యముగా మరి యొక్క బీబీఎస్ కార్యక్రమంలో మరి దూర ప్రాంతం నుండి మరి విచ్చేసి మరి మీ మధ్యలో ఉండి అనేక రకాలుగా సహాయపడినటువంటి మరి కల్పలత సిస్టర్ గారికి, వారి యొక్క కుమార్తెకు, వారి యొక్క కుటుంబానికి నా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ చెప్పండి. మరి టీచర్స్ అందరినీ కూడా ముందుండి మరి సిస్టర్ గారు అయితే మరి ఎంతగానో నడిపించారు. మరలా వచ్చే సంవత్సరం కూడా మన మధ్యలోనికి నడిపించబడాలని, ఇంకా బలంగా మరి కార్యక్రమాలు జరిగించబడాలని మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మరి ఈ సంవత్సరం మరి టీచర్స్గా పనిచేసినటువంటి మరి మహేష్, మమత, అలాగే మరి శైలజ, ప్రీతి, నిస్సి, మెలోడీ, మరి వీరందరినీ కూడా దేవుడు దీవించి మరి ధారాళముగా యవ్వన కాలంలో ఇంకా అనేక రకాలుగా వాడుకోవడం కనుక అందరం చెప్పండి కూడా టీచర్స్. ఓకే, ఈ సమయంలో
ఓకే, ఈ సమయంలో చివరి ప్రార్థన మనం చేసుకుందాం. చివరి ప్రార్థన నిమిత్తమై మన మధ్యలో ఉన్న మరి సేవకులు పాస్టర్ రామచంద్రయ్య గారు మన మధ్యలోకి వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. మనం అందరము ఇంతటితో ఈ యొక్క VBS కార్యక్రమాన్ని ముగించుకుందాం. చివరి ప్రార్థన అయిపోయాక అందరూ ఎవరు వెళ్ళొద్దు, ఒక గ్రూప్ ఫోటో దిగి మనం అందరం వెళ్దాం. దయచేసి గమనించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎంత సమయంలో తండ్రి ఈ రాత్రికాల సమయమున అయ్యా మీరు ఎంతగానో ముందుగా మాట్లాడి ఉన్నారు తండ్రి. స్థానిక అయ్యగారు కిరణ్ జోయి వారి కుటుంబము ఎంతగానో శ్రమపడి తండ్రి అయ్యా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించి ఉన్నారు దేవా. అయ్యా, ముఖ్యంగా ఈ చిన్న పిల్లల్ని బట్టి తండ్రి మరి వ్యవస్థాపకులు పాపరావు సార్ గారు వారి కుటుంబము, అట్లనే రామారావు సార్ వారి కుటుంబము, మరి స్థానికంగా మరి పిల్లలు వారి తల్లిదండ్రులు, టీచింగ్ చేయడానికి వచ్చిన మరి సిస్టర్లందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారికి వందనాలు తెలియపరుస్తూ వారి కుటుంబము ఎంతగానో దీవించి ఆస్వాదించి ఆరోగ్యం ఇచ్చి ముందుకు నడిపే విధంగా మరి ప్రతి సంవత్సరము దేవుడు ఎంతగానో గొప్ప కార్యము ఇక్కడ జరుగుతూ ఉంది. మరి VBS కార్యక్రమము 2023 మరి పోయిన సంవత్సరము, ఈ సంవత్సరము కూడా 2024 ఎంతగానో సంతోషంగా ఆనందంతో దేవుడి కార్యాన్ని మరి ఆయన చేతులు పెట్టి ముందుకు నడిపించే కార్యక్రమం తీసుకున్న మరి దైవజనులు మరి కిరణ్ జోయి గారు ఎంతగానో చక్కగా నీ వర్తమానాన్ని పరిశుద్ధ లేఖనం నుంచి తెలియపరిచి మరి ముందుకు నడిపించడం కోసం బలము శక్తి ఎంతగానో అనుగ్రహించే విధంగా తెలియపరిచి ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన మరి టీచరు మరి అక్కగారు ఎంతగానో దూర ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయాణమై ఉన్నారు. చక్కగా చిన్నపిల్లల్ని ఈ చిన్న వయసు నుంచి దేవుళ్ళలో కొనసాగే విధంగా తెలుసుకునే విధంగా అన్నీ మరి నిలుపుతూ ముందుకు నడిపే క్రమంలో తండ్రి ఎంతగానో వారిని వారి కుటుంబాన్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపే విధంగా మరి ఎంతగానో సహకరించిన సిస్టర్ వారి కుటుంబానికి దేవుడు దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపే విధంగా మరి మనమందరము మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే క్రమంలో మరి పరలోకంలో ఉన్న తండ్రి ఎంతగానో ఇక్కడ ఈ స్థలంలో మన మధ్యలో ఉండి ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నాడని మరి నమ్ముచు ఈ అవకాశము ఎంతగానో మరి ఈ సమయంలో ఇచ్చినందుకు స్థానిక అయ్యగారు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తులో నామములో తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తబడుతుంది. దేవుడు ఎంతగానో దీవించి ఆస్వాదించి ముందు నడిపిస్తారని ఈ చిన్న ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకునే విధంగా దేవుని దగ్గర మనం అందరము ఎంతో ఆశ కలిగి మరి బతుకుటకు జీవించుటకు మరి ఎంతో ఖర్చుతో కూడుకున్న మరి పాపరావు సారు ప్రతి సంవత్సరము ఎంతో శ్రమపడి మరి దేవుని వైపు చూసి ఖర్చు పెట్టడానికి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి వారి కోసం వారి కుటుంబం కోసం మరొకసారి గట్టిగా ప్రార్థన చేసి ముందుకు సాగే విధంగా దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమ, శ్రీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క సంఘ వ్యవస్థాపకులను వారి కుటుంబములకును అలాగే సహకరించినటువంటి టీచర్స్కును భోజనములు సిద్ధపరిచినటువంటి వారికి అలాగే పిల్లలకును వారిని పంపించినటువంటి తల్లిదండ్రులకును సదా తోడైంది నడిపించి దీవించను గాక. ఆమేన్. ఈరోజు మీ అందరికీ భోజనాలు సిద్ధపరిచింది మరి ఈ యొక్క సంఘ వ్యవస్థాపకులు మరి పాపారావు సార్ గారు వారి యొక్క కుటుంబము. దయచేసి ప్రతి ఒక్కరూ మరి ఆ యొక్క భోజనాన్ని ఆరగించి వెళ్ళాలి. దానికంటే ముందు ఒక గ్రూప్ ఫోటో త్వరగా ముందుకు వస్తే పిల్లలందరూ టీచర్స్తో కలిగి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం.
ఇది ఆఫ్ కావట్లేదన్నా మొదలు సాయి